మన తెలంగాణ ప్రజలందరికీ కూడా పెద్ద గుడ్ న్యూస్ భయ్య. ఏంటో తెలుసా, మళ్ళీ పాతకాలంలోకి అడుగు పెట్టబోతున్నాం. మళ్ళీ కట్టెల పొయ్యి, పాతింప సైకిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చే కాలం వచ్చింది. దేనికో తెలుసా, హైదరాబాద్ లో కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు దొరకక కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూసేసిండ్లు. ఇండ్లలోకి వచ్చే గ్యాస్ కూడా దొరకక లైన్లు కట్టేసిండ్లు. ఇదంతా దేనికి జరిగిందో తెలుసా, మన పక్క దేశాలు ఉన్నాయి కదా, మొన్నటి వరకు ఒక దేశమోడు ఇంకో దేశం మీద బాంబులు వేయడము. దీని వల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు డీజిల్, పెట్రోల్, కిరోసిన్ ఇవన్నీ దొరికేటి ఉన్నాయి కదా గ్యాస్ తో సహా, ఈ కంపెనీల మీద వాళ్ళు బాంబులేసి దొబ్బిండ్లన్నమాట. దానికి అన్ని ఎక్కడెక్కడ బ్లాస్ట్ అయిపోయినాయి. మనకు వచ్చే గ్యాస్, పెట్రోల్ పక్క దేశం నుంచే రావాలి. సో ఆ కంపెనీలన్నీ ఇప్పుడు బాంబుల దాడికి మొత్తం నాశనం అయినాయి. కాబట్టి మనకి ఇప్పుడు గ్యాస్ అయినా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ఆయిల్ అయినా ఏదైనా కూడా దొరికే ఛాన్స్ ఉండదు. మళ్ళీ పాతకాలంలోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు వాళ్ళు బాంబులు వేసుకొని చేస్తుంటే మనం ఇక్కడ సేఫ్ అని చెప్పి సమరపడ్డాం కదా, మా జోలికి ఎవ్వరు రాలేదు రా అనుకున్నారు అందరూ. కానీ వాళ్ళు నాశనం అయ్యేది కాక మనం కూడా నాశనం అయిపోతాం ఇప్పుడు. దేనికంటే ఇప్పటి నుంచి గ్యాస్ అయినా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా దొరకకపోవచ్చు. సో అందరూ చూసుకుంటా ఉన్న దాంట్లో వాడుకొని సదురుకపోండి, లేకపోతే అమాంతం చచ్చిపోండి.